వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ విద్యార్థులకు బిగ్ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో స్కూల్ విద్యార్థులు 1 to 10th క్లాస్ విద్యార్థులకు ఒక బిగ్ గుడ్ న్యూస్ ఉంది. దాని వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాం. అయితే అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక మనకు ఆంధ్రప్రదేశ్లో రేపు అంటే శుక్రవారం 8వ తారీఖు శివరాత్రి సందర్భంగా స్కూల్స్ అన్నిటికీ కూడా పబ్లిక్ హాలిడేగా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ కూడా 8వ తారీఖు అంటే శుక్రవారం హాలిడే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత సాటర్డే 9th సాటర్డే కూడా సెకండ్ సాటర్డే కారణంగా సాటర్డే అనేది హాలిడే. ఇక 10th ఎలాగూ సండే, ఆ తర్వాత 11th మండే, అంటే కంటిన్యూగా మనకు 3 రోజుల హాలిడేస్ అనేది వస్తుంది. 8th 9th 10th అంటే శుక్రవారం, రేపు, శనివారం, ఆదివారం 3 రోజులు కంటిన్యూ హాలిడే అనేది వచ్చింది. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే 10th క్లాస్ విద్యార్థులు, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళకి సెకండ్ సాటర్డే స్కూల్స్ని ఓపెన్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. అంటే 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్ క్లాసెస్ని కండక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు? సెకండ్ సాటర్డే రోజు, అంటే 9th. సో ఆ తర్వాత 8th 10th ఈ 2 రోజులు కూడా 10th క్లాస్ విద్యార్థులకు ఆయా స్కూల్ మేనేజ్మెంట్ హాలిడే అనేది ఇవ్వచ్చు, లేకపోతే క్లాసెస్ అనేవి కండక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 18 నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి 10th క్లాస్ విద్యార్థుల విషయంలో గవర్నమెంట్ ఈ ప్రైవేట్ స్కూల్స్కి క్లాసెస్ని కండక్ట్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఇచ్చింది. ఇక మిగిలినటువంటి క్లాసెస్కి 3 రోజుల పాటు కంటిన్యూగా హాలిడే అనేది రావడం జరిగింది. మళ్ళీ 11th మండేన స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి. ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.